హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 414 పాయింట్స్ ఫాల్ అయ్యి 33,956 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 121 పాయింట్స్ ఫాల్ అయ్యి 10,046 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎమర్జింగ్ మార్కెట్స్ ర్యాలీ అవుతాయి. సో కొంత స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుందని జేపీ మోర్గన్ వాళ్ళైతే చెప్తున్నారనమాట. కాకపోతే అలా ర్యాలీ అవుతున్న ఎమర్జింగ్ మార్కెట్స్ లో ఇండియా అయితే వాళ్ళ ఫేవరెట్ లిస్ట్ లో అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇండోనేషియా, సౌత్ కొరియా, రష్యా, బ్రెజిల్, పెరు, తైవాన్ ఇలా వీళ్ళు కొన్నిటినైతే పాజిటివ్ లిస్ట్ లో ఉంచుకున్నారు, కానీ ఇండియా అయితే వాళ్ళ ఫేవరెట్ లిస్ట్ లో అయితే లేదు. సో ఎమర్జింగ్ మార్కెట్స్ అయితే ర్యాలీ అవుతాయి ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లో. బట్ అందులో ఇండియా పార్టిసిపేషన్ పెద్దగా ఉండకపోవచ్చు అనేలాగా జేపీ మోర్గన్ వాళ్ళైతే డేటాని రిలీజ్ చేయడం జరిగింది. బిహెచ్ఈఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే అలాట్ అవడం జరిగింది. దాంతో మనకి ఇంట్రోడ్యూస్ సెషన్స్ లో పాజిటివ్ గా రెస్పాండ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ లో 270 మెగావాట్స్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా బిహెచ్ఈఎల్ కి అయితే ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ తో మనకి ఇంట్రోడే సెషన్స్ లో కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఐనాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ దాని తర్వాత ఈ రోజు మేనేజ్మెంట్ కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మొదట వాళ్ళ రిజల్ట్స్ చూస్తే వాళ్ళు లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 48 crores వాళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 82.2 crores వాళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ మేనేజ్మెంట్ అయితే కొన్ని కీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో ఐనాక్స్ వాళ్ళకి సంబంధించిన సినిమా హాల్స్ మిడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద జూలైలో అయితే ఓపెన్ అవుతాయని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ కెపాసిటీ లాస్ గురించి మాట్లాడారనమాట. రానున్న రోజుల్లో వీళ్ళ సినిమా థియేటర్స్ ఒక కెపాసిటీ అనేది 25 నుంచి 30% ఫాలో అవుతుంది అంటున్నారు. ఇది ఓన్లీ ఐనాక్స్ ని మాత్రమే కాదు, ఇతర సినిమా హాల్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇతర సెక్టార్స్ లో ఉన్న కంపెనీస్ ని కూడా కొన్ని వాటిని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కెపాసిటీ లాస్ అంటే ఏంటంటే, అంతకుముందు మనం పక్కనే కూర్చొని సినిమా హాల్స్ లో సినిమాని చూసేవాళ్ళం కదా. కాకపోతే ప్రెసెంట్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ తో కొంత స్పేస్ ఇచ్చి మాత్రమే ఇంకొక సీటింగ్ ఉండేలాగైతే అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. మీరు ఆల్రెడీ ఆర్టీసీ బస్సెస్ లో చూసినా అండ్ ఇంకొన్ని రెస్టారెంట్స్ లో చూసినా సరే పక్కనే సీటింగ్ అనేది అవైలబిలిటీలో అయితే ప్రెసెంట్ అయితే లేదు. థియేటర్ కెపాసిటీ రెడ్యూస్ అయినట్లయితే అది వాళ్ళ రెవెన్యూస్ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. వీళ్ళ కండిషన్ గురించి మాట్లాడుతూ ప్రెసెంట్ ఐనాక్స్ సంబంధించి నెట్ డెట్ అనేది 50 crores మాత్రమే ఉందని చెప్తున్నారు. అండ్ ఈ FY21 లో అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మేము 41 స్క్రీన్స్ దగ్గరగా అంటే 41 ఐనాక్స్ థియేటర్స్ దగ్గరగా యాడ్ చేయాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో స్పెషల్లీ సినిమా హాల్స్ గురించి మాట్లాడుకుంటే PVR కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, కమింగ్ టైమ్స్ లో లాక్డౌన్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తూ సినిమా థియేటర్స్ కూడా పర్మిషన్స్ ఇచ్చినా సరే వాళ్ళ కెపాసిటీ అనేది ఇంపాక్ట్ అవుతుందన్న విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే 25 to 30% కెపాసిటీ లాస్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టైటాన్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ రిజల్ట్స్ మాట్లాడుకున్న తర్వాత వీళ్ళ ఏ సెగ్మెంట్స్ లో ఎలాంటి నెంబర్స్ వచ్చాయనేది మాట్లాడుకుందాం. సో వాళ్ళ రెవెన్యూస్ 5.2% డ్రాప్ అయ్యాయి అనమాట. అంటే టాప్ లైన్ 5% దగ్గరగా ఫాలో అయింది. కాకపోతే బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్స్ మనకి 21% రైజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? రెవెన్యూస్ అయితే తగ్గాయి, బట్ ప్రాఫిట్స్ ఎలా పెరిగాయి? సో దానికి రీజన్ అయితే వీళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ కాస్ట్లు తగ్గడం అండ్ వీళ్ళ యాడ్ స్పెండింగ్ ఉంటుంది కదా, బయట అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ఉంటుంది కదా, సో అది తగ్గడం అండ్ ఎంప్లాయీ కాస్ట్ తగ్గడం, ఇవన్నీ యాడ్ అవడంతో రెవెన్యూస్ తగ్గినా సరే వీళ్ళ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనకి నెంబర్స్ పరంగా స్ట్రాంగ్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ కొన్ని అడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవడం వల్ల ఇది వాళ్ళ ప్రాఫిట్స్ లో అయితే యాడ్ అవడం జరిగింది. సో వాళ్ళ సెగ్మెంట్స్ లో ఏ సెగ్మెంట్ ఎలాంటి నెంబర్స్ ని పోస్ట్ చేసిందని చూద్దాం. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్న న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. వీళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. జ్యువెలరీ సెగ్మెంట్, వాచెస్, ఐవేర్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే టైటానిక్ సంబంధించిన నెంబర్స్ చూడాలంటే మొదటగా మనం చూడాల్సింది జ్యువెలరీ సెగ్మెంట్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఓవరాల్ రెవెన్యూలో 80% రెవెన్యూ వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ని మీరు ఒకసారి గమనించండి. ఐవేర్ సెగ్మెంట్ లో 100 crores దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ వాచెస్ సెగ్మెంట్ లో 550 crores దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాకపోతే జ్యువెలరీ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ 3,800 crores దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అలాంటి ఇంపార్టెంట్ జ్యువెలరీ సెగ్మెంట్ లో 5.8% డ్రాప్ కనిపించింది అనమాట. సో లాస్ట్ 8 quarters లో ఇదే ఫస్ట్ టైం వీళ్ళకి జ్యువెలరీ సెగ్మెంట్ లో డ్రాప్ కనిపించడం. సో జ్యువెలరీ సెగ్మెంట్ లో టైటానిక్ సంబంధించిన తనిష్క్ వాళ్ళు ఆల్రెడీ అప్డేట్ చేశారనమాట. మార్చ్ లో ఈ లాక్డౌన్ కారణంగా మా సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం జనవరి అండ్ ఫిబ్రవరిలో 16.5% గ్రోత్ అయితే మా జ్యువెలరీ సెగ్మెంట్ లో కనిపించింది. కాకపోతే మార్చ్ లో జరిగిన లాక్డౌన్ కారణంగా ఓవరాల్ గా అయితే మాకు జ్యువెలరీలో ఇంపాక్ట్ కనిపించింది అని చెప్తున్నారు అనమాట. అండ్ ఐవేర్ లో కూడా 17% మనకి రెవెన్యూస్ లో ఫాల్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కి సంబంధించి వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ లో 5.8% ఫాలే కనిపించింది. కాకపోతే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో అంటే ఏప్రిల్, మే, జూన్
సో ఈ 3 months రిలేటెడ్ గా కూడా మనకి మోస్ట్లీ జ్యువెలరీ సెగ్మెంట్ అయితే ఇంపాక్ట్ అయితే అవుతుంది. అంటే జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా టైటాన్ వాళ్ళు నియర్ టర్మ్ లో కూడా కొంత నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. బట్ ఇన్ లాంగ్ రన్ లో ఫెస్టివల్, మ్యారేజెస్ ఇలాంటి ఈవెంట్స్ కి జ్యువెలరీకి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ నెంబర్స్ అనేవి పికప్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రాఫైట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 562 crores ప్రాఫిట్ పోస్ట్ చేస్తే ఇప్పుడు 7 crores లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ రెవెన్యూస్ కూడా 60% ఫాలో అవడం జరిగింది అనమాట. ఇవైతే చాలా వీక్ నెంబర్సే. కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఈ వైరస్ కారణంగానే ఈ నెంబర్స్ అయితే ఇలా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ రానున్న రోజుల్లో ఈ వైరస్ ఇంపాక్ట్ అనేది మా ఆపరేషన్స్ మీద పెద్ద ఉండదు కాబట్టి మేము కొంత బెటర్ గా పర్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. గ్రాఫైట్ ఇండియా అలాగే హెచ్ఈజీ 2018 లో ఎందుకని అలా రైజ్ అయింది అండ్ దాని తర్వాత ఎందుకు ఇలా ఫాలో అయిందని తెలుసుకోవాలనుకుంటే హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ ఇండియా రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. అది నేను మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఆ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అఫిల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు సింగపూర్ బేస్డ్ గా వర్క్ చేస్తున్న యాప్ అడ్వర్టైజింగ్ కంపెనీ. ఈ యాప్ నెక్స్ట్ లో 100% వాటాను అయితే తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇమీడియట్ గా 66% వాటాను తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అది $17.25 million పెట్టి తీసుకుంటున్నారు. అండ్ మిగతా వాటాను అయితే కమింగ్ ఇయర్స్ లో అయితే అక్వైర్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ యాప్ నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ మోడల్ మీద రన్ అవుతూ ఉంటుందంటే వీళ్ళు టైమ్ లైన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఏదైనా ఒక యాప్ చూసామనుకోండి, మనకి మళ్ళీ కొన్ని సజెషన్స్ చూపిస్తుంది కదా. అంటే మనం ఓపెన్ చేసిన యాప్ రిలేటెడ్గా మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో ఆ టెక్నాలజీ గ్రహించి నెక్స్ట్ ఏ యాప్స్ ఓపెన్ చేయబోతున్నాం అనేది అదే సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక యాప్ అడ్వర్టైజింగ్ కంపెనీ అనుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళ కింద 300 million యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ అండర్ లో 60,000 యాప్స్ అయితే ఉన్నాయి. దీంతో మనకి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో అఫిల్ ఇండియాలో కొంత పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు రీసెంట్ గా ఒక 6 మ్యూచువల్ ఫండ్స్ ని, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని సస్పెండ్ చేశారు కదా. సో రీసెంట్ గా వాళ్ళు ఈ ఓటింగ్ ద్వారా వాళ్ళ అసెట్స్ ని అమ్మేందుకు షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా తీసుకోవాలనుకున్నారు ఫ్రెండ్స్. కాకపోతే చెన్నై, ఢిల్లీ అండ్ గుజరాత్ కు సంబంధించిన హైకోర్టులో అయితే ఈ ఇష్యూలు అయితే ఇన్వాల్వ్ అవడం జరిగింది. సో వీళ్ళు కండక్ట్ చేయాలనుకుంటున్న ఓటింగ్ ని గుజరాత్ హైకోర్టు వాళ్ళు అయితే ఆపడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ కమింగ్ డేస్ లో ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళ మీద ఒక ఫారెన్సిక్ ఆడిట్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఇలా ఫారెన్సిక్ ఆడిట్ జరిగాక నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి గుజరాత్ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఈ 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ 3 lakh యూనిట్ హోల్డర్స్ వరకు ఉన్నారనమాట. ఇంతమందిని మీరు ఇంపాక్ట్ చేశారు అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళని హైకోర్టు అన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ గురించి తెలుసు. సో రిస్క్ ని మొత్తం అర్థం చేసుకున్న తర్వాతే ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళైతే చెప్పడం జరిగింది. దానికి కోర్టు రెస్పాండ్ అవుతూ మీరు ప్రవేశపెట్టిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. సో మీరు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఇన్వెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు సడన్ గా దాన్ని ఫ్రీజ్ చేసి ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బులు తీసుకోకుండా మీరు ఫ్రీజ్ చేయడం అనేది తప్పు. సో దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఒక ఫారెన్సిక్ ఆడిట్ జరగాల్సిందే అని చెప్పి హైకోర్టు అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న లెవెల్సే. సో ఈ రోజు మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో యాక్టివిటీ గమనించినట్లయితే నిఫ్టీ ఈ రోజు హైయెస్ట్ మనకి 10,289 ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ కంటే కొంత 9 points దగ్గరగా అబోవ్ వెళ్ళి అక్కడి నుంచి మనకి ఫాలో అవడం జరిగింది. సో ప్రెసెంట్ మనకి 10,046 దగ్గర క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో టాప్ నుంచి ఆల్మోస్ట్ 250 points దగ్గరగా నిఫ్టీ అయితే ఫాలో అవడం జరిగింది. అండ్ మీరు బ్యాంక్ నిఫ్టీని గమనించిన ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లోయెస్ట్ మనకి 20,630 అనమాట. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న సపోర్ట్ 20,620. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే సపోర్ట్ దగ్గరగా మనకు వచ్చి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీలో టాప్ సైడ్ అంటే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 250 points దగ్గరగా నిఫ్టీ అయితే ఫాలో అవడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేను సేమ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇమీడియట్ గా అయితే నేను 10,170 రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ 9,940 కంటే మార్కెట్ కొంత అబోలోనే ఉంది కాబట్టి ఇమీడియట్ గా సపోర్ట్ కూడా 9,940 గమనిస్తున్నాను. కాకపోతే ప్రెసెంట్ సపోర్ట్ చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒకవేళ 20,620 ఓపెనింగ్ లోనే బ్రేక్ అయినా లేకపోతే ఓపెన్ అయ్యాక బ్రేక్ అయినా సరే నెక్స్ట్ ఇంపార్టెంట్ గా 20,410 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 21,440 గమనిస్తున్నాను. ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇది 11th June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రీసెంట్ టైమ్స్ లో మనకి 10,000 లెవెల్ దగ్గర కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ పుట్స్ లో అయితే బిల్డ్ అవుతూ వచ్చింది అనమాట. అంటే 10,000 కంటే మార్కెట్ కిందకి వెళ్ళదు, అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేలాగా 10,000 దగ్గర మనకు కొంత స్ట్రెంత్ అయితే కనిపించింది. కాకపోతే ఈరోజు కొంత అన్వైండింగ్, అంటే ఆ లెవెల్ కంటే కిందకి వెళ్ళదు అని అంతకుముందు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కొంత పోర్షన్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అదే టైంలో మనకి 10,000 దగ్గర ఈ లెవెల్ కంటే మార్కెట్ కిందే ఉంటుందని ఫ్రెష్ రైటింగ్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 4 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సెషన్ లో ఒకవేళ 10,000 మార్క్ నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళినట్లయితే కొంత వీక్నెస్ మార్కెట్ లో స్టార్ట్ అయిందని అయితే అనుకోవచ్చు. సో నిఫ్టీ 10,000 అబౌట్ ట్రేడ్ అవుతూ అండ్ అక్కడి నుంచి టాప్ సైడ్ కి వెళ్తూ ఉంటే మీరు గమనిస్తూ వస్తే
ఇంట్రాడే సెషన్స్లో ఎక్కడ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందని 10,100 అండ్ 10,200 దగ్గర ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అక్కడ మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం 10,100 అండ్ 10,200 గమనించవచ్చు. స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి బిల్డ్ అయింది 10,500 దగ్గరే అనమాట. కాకపోతే ఈ రోజు మార్కెట్ మూవ్ అవడంతో 10,100 అండ్ 10,200 దగ్గర ఇంట్రాడేలో చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ కనిపించింది కాబట్టి ఇమీడియట్ గా మనం ఆ 2 లెవెల్స్ ని రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తాం. సపోర్ట్ మాట్లాడుకుంటే ఇమీడియట్ గా 10,000 అనేది ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయినట్లయితే 9,800 దగ్గర మనకు ఓవరాల్ గా కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో 9,900 దగ్గర కూడా కనిపిస్తుంది, బట్ 9,800 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనం 9,800 ని ఇమీడియట్ గా సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో లాగే మనకి కేవలం రౌండ్ ఆఫ్ నెంబర్స్ దగ్గర మాత్రమే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఫామ్ అవుతుంది. ప్రెసెంట్ 20,700 అరౌండ్ ఉన్నాం కదా, సో 21,000 దగ్గర అలాగే 21,500 దగ్గర, సో ఈ 2 పాయింట్స్ దగ్గరే మనకి కొంత స్ట్రాంగ్ డేటా ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ చైన్ ప్రకారం మనం వాటినే రెసిస్టెన్స్ గా గమనించాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది అనుకుంటే 20,500 అలాగే 20,000 మిగతా డేటా పాయింట్స్ అన్ని చూసినట్లయితే చాలా వీక్ గానే ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రెండ్ అయితే చాలా డేస్ నుంచి అయితే కంటిన్యూ అవుతూ ఉంది. మార్కెట్ ఎప్పుడైతే కొంత సెటిల్ అవుతుందో మనకి మిగతా లెవెల్స్ లో కూడా రైటింగ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ మీరు చూడండి. మీకు కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.